అందరు బీడీలు చుడతారా? మరి ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టేటోళ్ళు ఎవరైనా పట్టించుకున్నారా? ఎన్నడూ వాళ్ళు పట్టించుకోలేదు. ఒంటరి మహిళలు ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఇక మా తుల ఉమాకి ఇక్కడనే ఉంది. బీడీ కార్మికుల పోరాటాల్లో గతంలో నాయకురాలుగా పనిచేసిన తుల ఉమ గారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికలకు అబ్జర్వర్ గా ఇక్కడికి వచ్చింది. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో ఉండే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. నెలకు 2,000 రూపాయలు ఆ రోజు ఇచ్చిండు. ఆ 2,000 మేము 4,000 చేస్తామని అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ లో. 4,000 చేస్తాం, అది కూడా ఏం చెప్పిండ్రు, అత్తకు 4,000, కోడలకు 2,500, 2,500 ఒక్కలకు. అది కూడా ఇంకేం చెప్పారు, 100 రోజులనే ఇస్తాం, ఇగో ఇది మా గ్యారంటీ కార్డు, గట్టిగా దాచి పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి అని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు 100 రోజులు 800 రోజులు అయింది, ఇప్పటికి 26 నెలలు దాటింది. ఒక్క పైసా ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిరు వీళ్ళు. మీకు యాదకు ఉండాలి, పెన్షన్లు 2 నెలలు ఎగ్గొట్టిండ్రు. అది మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పింది మీకు. ఇక్కడ రైతు బంధు పడ్డదా ఎవరికన్నా? రైతులు లేదా ఎవరు? రైతులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఫిబ్రవరి నెలలు ఉన్నాం, ఫిబ్రవరి 5వ తారీఖు పడ్డదా రైతు బంధు? ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ, అక్కడ ఇక్కడ వేరే ఊళ్ళో తిరుక్కుంటే చెప్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డు పడ్డాక గోడమల్లన్న, మళ్ళీ మర్చిపోతాడు. ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తున్న కేసీఆర్, నువ్వు ఫిబ్రవరికి వేయవు. మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది? రైతు బంధు ఇస్తాను 9,000 తర్వాత వేస్తా అంటుండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయచ్చు కదా, ఎవడాపిండి ఆయన? వేస్తలేడు. దాంతో పాటు మీకు యాదకుండాలి, కేసీఆర్ రాక మునుపు ఎన్నడూ ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే రూపాయి ఇచ్చినోడు లేడు ప్రభుత్వంలో. కానీ కేసీఆర్ వచ్చినాకనే ₹1,00,000, 1,116 రూపాయలు ఆడపిల్లల పెళ్లికి. తర్వాత వీళ్ళు ఏం చెప్పారు చూసి అందరిని మోసం చేస్తాను. ఆయన 1,00,000 ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది? ఎంత? నా భార్య కూడా రోజు తిరుగుతుంది, నిజంగా చెప్తున్నా. కొంత బంగారం తీసి పెట్టుకుంటే అయిపోతుంది, బిడ్డ ఉన్నది బుద్ధి లేదు నిజం తిరుగుతుంది నన్ను కూడా. ఎందుకంటున్నా అంటే ఇలా తులం బంగారం కొందామంటే పిరమైంది. 1,60,000, 1,70,000 ఎంత పడింది ఇప్పుడు నాకు తెలియదు, కానీ 1,70,000, 2 లక్షలు అవుతుంది అంటుండ్రు. అందుకే వీళ్ళు ఎన్ని అబద్ధాలు, ఎంత లంగాలంటే అప్పుడు చెప్పిరు వీళ్ళు, తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 1,00,000 ఇస్తా అన్నాడని. నేనేం చెప్పినా అంటే ఆ రోజే చెప్పిన మీకు, అమ్మా వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తలదాడు కూడా ఎత్తుకపోయేటోళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉండరు అని చెప్పిన. సరే మీరు నమ్మిరు, నన్ను నమ్మిరు, నాకు ఓటేసిరు, గెలిపించిరు. మీరు నమ్మలే, కానీ పక్కన వేములాడోళ్ళు, ఇవతల మానకొండూరోళ్ళు, అవతల కామారెడ్డోళ్ళు, అవతల నిజామాబాద్ వాళ్ళు మొత్తం నమ్మిండ్రు, మన పుట్టి ముంచిండ్రు, కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది మరి 2 ఏళ్లలో? యాద్ చేసుకోండి మీరు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968, 8688926084.